అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. అది నందిపేట గ్రామం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. ఈ వీడియో చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సమితి అధ్యక్షులు యూఏఈలో ఎరకల రాజుగౌడ్ గారు, అలాగే మన కాంగ్రెస్ ఎన్ఆర్ఐ పాలసీ కమిటీ అడ్వైజరీ సభ్యుడు మంద భీమిరెడ్డితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా మా ప్రవాస భారతీయుల యొక్క హక్కులు ఏ విధంగా హరించబడుతున్నాయంటే, దాదాపుగా ప్రవాస భారతీయులు చెమటను చిందించి ప్లస్ వారి యొక్క రక్తాన్ని ధారపోసి ఇక్కడ సంపాదించినటువంటి డబ్బులు రెమిటెన్స్ రూపం లోపల భారతదేశానికి అలాగే మన రాష్ట్రానికి పంపించడం జరుగుతుంది. మొత్తం మీద భారతదేశానికి ప్రతి 24 గంటల లోపల ఒక్కొక్క రోజులో $30,000 నుంచి ప్రతి నెల కొన్ని $100,000, అలాగే ప్రతి సంవత్సరం $120 నుంచి $140 బిలియన్ రూపం లోపల రెమిటెన్స్ రూపం లోపల ట్యాక్స్ల రూపం లోపల భారతదేశానికి పంపించడం జరుగుతుంది. మరి అట్లనే ఈ వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులకు ఒక ఓటు హక్కు లేదు. అది ఒక అథెంటికేషన్ రూపం లోపల ఓటు హక్కును కూడా కల్పించాలని కోరుతూ, ఏ విధంగా అయితే ఒక అకౌంట్ని క్రియేట్ చేసేటప్పుడు అథెంటికేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక యాప్ వీడియో ద్వారా అథెంటికేషన్ రూపం లోపల రిజిస్టర్డ్ ఈమెయిల్ కానీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఓటు హక్కుని కల్పించవచ్చు. అది ప్రత్యక్షంగా కుదరకపోయినా కూడా ఒక రాజ్యాంగ సవరణ ద్వారా అది కల్పించవచ్చు. అది మాకు ఇచ్చేటటువంటి ఒక గొప్ప గౌరవం. సో మా యొక్క ఓటు హక్కు కూడా అక్కడ ఉన్నటువంటి ఇలా రాజకీయంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అదేవిధంగా ఆ ఓటు హక్కుతో పాటు ఇవాళ రాజ్యాంగం లోపల అన్ని విద్యావేత్తలకు, కళా సాహిత్య పోషకులకు, సినిమా యాక్టర్లకు, స్పోర్ట్స్కి అన్ని విధాలుగా రాజ్యసభ లోపల కానీ ఇటు నామినేటెడ్ పోస్టులు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యాంగ సవరణ ద్వారా ప్రత్యక్షంగా పోటీ చేయడానికి కుదరదు కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మాకు ఇక్కడ గల్ఫ్లో కానీ ప్రవాస భారతీయులకు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి అభ్యర్థులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే, సో వారి యొక్క గల్ఫ్లో ఉన్నటువంటి లేదా ప్రవాస భారతీయుల యొక్క సమస్యల్ని నేరుగా ప్రభుత్వానికి తెలియజేయడానికి, సో వాళ్ళ యొక్క ఆస్తుల పరిరక్షణకు, అదేవిధంగా వారికి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, ఇంకా ఏ విధంగా ఆ దేశం మళ్ళీ 2 దేశాల మధ్య యొక్క సాంస్కృతిక సంప్రదాయమైనటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అన్ని విధమైనటువంటి విషయాల్ని చర్చా వేదికగా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పుడు భారతదేశం లోపల ఎంతమంది ఉన్నారు నామినేటెడ్ పదవుల్లో అంటే అది ప్రశ్నార్థకం కదా. మరి ఇంతమంది రెమిటెన్స్ రూపం లోపల బయట దేశాల నుంచి భారతదేశానికి డబ్బుల రూపంలో పంపించినప్పుడు మాకు కూడా సరైనటువంటి గౌరవం ఇవ్వాలని ఈరోజు ఎరకల రాజుగౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, అదేవిధంగా మంద భీమిరెడ్డితో ఈ మాటలు చర్చించడం జరిగింది. నేను కూడా ఈ వీడియో ద్వారా ప్రధానమంత్రి గారిని కోరుతున్నా, సో ఇంత డబ్బులు పంపించినటువంటి మా యొక్క ప్రవాస భారతీయులకు చదువు ఉంది, సంస్కారం ఉంది. సో అదేవిధంగా మాకు కూడా నామినేటెడ్ పదవుల్ని అందజేయాలని చెప్పేసి, గుర్తించాలని చెప్పేసి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పార్టీ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, అలాగే కవితక్కను, ఆ విధంగా మన బీజేపీ మంత్రి గారిని, కిషన్ రెడ్డి గారిని ఈ విధంగా వారికి తెలియజేయాల్సిందిగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దల ద్వారా, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారాలని చెప్పేసి, చట్టసభ లోపల దీన్ని అసెంబ్లీ లోపల కూడా మాట్లాడాలని చెప్పేసి, ఎన్ఆర్ఐల యొక్క గొంతును నొక్కకుండా ఎన్ఆర్ఐల కోసం నిలబడాలని చెప్పేసి మీ అందరినీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.